ఈ ఇంటికి తీసుకొచ్చి సొంత పిల్లలా పెంచుకుంటున్నారేమో. ఆ పిల్లే అంజు ఏమో. అందుకే ఆ సింగ్ అలా మాట్లాడుంటాడు. చాలాసార్లు నాకు కూడా అనిపించింది అంజు నీ కూతురేమో అని. ఎందుకంటే ఆ పిల్ల అచ్చం నీలాగే మాట్లాడుతుంది, నీలాగే ఆలోచిస్తుంది. కరెక్టే. అప్పుడప్పుడు నాకు కూడా అనుమానం వచ్చేది. కానీ అరుంధతి అందరికంటే అంజుని ఇష్టంగా చూసుకునేది. అందుకే అది తన కూతురు అనుకున్నాను. అయితే నాకు తెలిసి అంజు వాళ్ళ కన్న కూతురైతే కాదు. ఖచ్చితంగా నీ కూతురే అయ్యుంటుందేమో. ఎవరి కూతురో ఆ సింగ్ వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది కదా. ఇప్పుడే అడుగుదాం. నమ్రత్, చెప్పండి. క్యా అంతలా థింక్ చేస్తున్నావు? అది కాదండి, అంజు గురించి అలా మాట్లాడేశారేంటి? తను అనాథ అని తెలిస్తే అంజు ఎంత బాధపడుతుందో ఆలోచించలేదా? అనాథ అని తనకీ తెలియకుండా అంజుని చిన్నప్పటి నుండి అమరేంద్ర పెంచాడు కదా నమ్రత్. అవును లాలా, ఆల్రెడీ 3 పిల్లలున్నా సరే అమరన్నయ్య, అరుంధతి ఎంతో మంచి మనసుతో అనాథ శరణాలయంలో ఉన్న అంజుని దత్తత తీసుకొని తమ కన్న బిడ్డలా పెంచారు. ఈ జమానాలో అలా ఎవరు చేస్తారు చెప్పు నమ్రత్. అందుకే అమర్ మంచితనాన్ని అందరి ముందు అప్రిషియేట్ చేయాలనిపించింది. అమరన్నయ్యని పొగడడంలో తప్పు లేదు లాలా, కానీ అంజుకి తను అనాథని తెలియకూడదు. అచ్చా ఠీకే. నువ్వు చెప్పినట్టు నేను ఆ విషయం గురించి మేనే సోచ్ నహీ కియా. ఏదో తోడా జల్దీలో చెప్పేశాను. ఇంకెప్పుడు అంజు ముందు ఆ విషయం చెప్పకండి. అమరన్నయ్యకి అంజు అంటే ప్రాణం. మనోహరిని డైవర్ట్ చేయడానికి ఇదే మంచి టైం. ఎలాగైనా మనోహరిని ఫంక్షన్ లో ఇరికించాలి. అదేంటి అమర్, ఈ ఇంట్లో జరిగే గెట్ టుగెదర్ చూసుకోవాల్సింది భాగి కదా. తనను చూడమని చెప్తున్నావు. అది ఇలాంటి ఫంక్షన్స్ చేయడంలో మనోహరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందన్నయ్య గారు. అందుకే ఆయన మనోహరిని మేనేజ్ చేయమంటున్నారు. అవును సార్, మిస్ అమ్మలేని 5 ఏళ్లు మనోహర్ గారే ఈ ఇంటిని మేనేజ్ చేశారు. చెప్పండి మనోహర్ గారు, మన గురించి మనం చెప్పుకోపోతే ఎలా? అవును సింగ్ గారు, అందుకే అమర్కి నా మీద అంత నమ్మకం. ఫంక్షన్ బాగా చేయాలి మనోహరి. నీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయి. చాలా రోజుల తర్వాత మన ఇంట్లో జరుగుతున్న ఈవెంట్ ఇది. మీరు మళ్ళీ చెప్పాలా అండి? మనోహరికి ఇలాంటి ఈవెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం కదా. అన్నీ మర్చిపోయి ఈవెంట్ లో మునిగిపోయింది, అంతే కదా మనోహరి? మనోహర్ని మళ్ళీ బక్రాన్ చేయటానికి బాగా ఏదో చేయబోతుంది. షూర్, ఈవెంట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నాదే. ఎవ్వరికి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ మనోహరి. ఈవెంట్ చేయడానికి ఒప్పుకున్నందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మనోహరి. ఈవెంట్ బాగా చేసి ఆయన దగ్గర మంచి మార్కులు కొట్టే. అవునండి, ఇది మీకు మంచి అవకాశం. సార్ దగ్గర మీరేంటో ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మనోహరి ఆంటీ. థ్యాంక్స్ అంజు.
నీకిప్పుడు ఈ ఈవెంట్లు ఇవన్నీ అవసరమా మనోహరి? చెయ్యనని చెప్పకుండా ఎందుకు ఒప్పుకున్నావు? చెయ్యను అంటే అమర్ హర్ట్ అవుతాడు. బాగా చేస్తే ఇంప్రెస్ అవుతాడు. బాగా చెప్పినట్టు అమర్ దగ్గర నాకు మార్కులు పడతాయి. ఏదైనా తేడా జరిగితే తిట్లు చీవాట్లు కూడా పడతాయి. అలా జరగకుండా చూసుకుంటాను. ఈ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. ఈ అవకాశాన్ని బాగా ఏ రకంగా వాడుకోబోతుందో. డోర్ ఓపెన్ చేసి ఉందేంటి లాయరు? ఎవరొచ్చుంటారు? మనోహరి వచ్చిందేమో సార్. ఈ కొత్త ఇంటి గురించి మీకు నాకు ఆవిడికి మాత్రమే తెలుసు కదా. ఆగు రణ్వీర్. భయపడకు, నేను నిన్ను చంపడానికి రాలేదు.